ఎలా తీయాలో అలా తీసినట్టుంది. కొరటాల శివ, మిర్చి, బృందావనం, ఇంకా శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, ఆచార్య పక్కన పెట్టండి, భరత్ అని నేను అవన్నీ పక్కన పెడితే ఇది ఒక సినిమా, ఒక హైలైట్ ఇది. కానీ సెకండ్ హాఫ్ కొంచెం డిసప్పాయింట్ చేశారు. ఎన్టీఆర్ ఫ్యాన్ బ్యానర్ అక్కడ చూడండి, బ్యానర్ ఈయన ఫోటో ఉంటుంది, బ్యానర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అక్కడ ఉంటుంది. ఎన్టీఆర్ చెప్పాడు 40 minutes, లాస్ట్ 40 minutes హైలైట్ ఉంటదని, కానీ మాకు అనిపించలేదు, మాకు అస్సలు అనిపించలేదు. అది ప్లీజ్ కొరటాల శివ గారు ఆ షార్క్ షాట్ అనుకున్నాం, ఎంతోలో ఊహించుకున్నాం, కానీ అంతలా లేదు. అంటే ఏం డిసప్పాయింట్ చేసింది అంటే డిసప్పాయింట్ అంటే ఎన్టీఆర్ గారు డిసప్పాయింట్ మాక్సిమం ఎన్టీఆర్ గారు డిసప్పాయింట్ చేయలేదు. ఎన్టీఆర్ కాదు, కొరటాల శివ డిసప్పాయింట్. హీరో అనేటప్పుడు జస్ట్ యాక్ట్ చేయడానికి. ట్రైలర్ ఎవరు తయారు చేసిండో వాళ్ళకి చెప్తున్నా భయ్య, ట్రైలర్ తయారు చేసేటప్పుడు అన్ని జాగ్రత్తగా అన్ని పెట్టుకొని తయారు చేయాలి. ట్రైలర్ లో ఒకటి చూపించి మేము ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఈడుకొస్తే ఎట్లా చెప్పు. అసలు ట్రైలర్ లో షార్క్ ఫైట్ అంటే మేము ఏదో షార్క్ ఫైట్ గంట ఉంటుందో 2 గంటల సినిమా మొత్తం షార్క్ ఫైట్ ఉంటుంది అనుకున్నాం. కానీ ఈడ చూసే వచ్చేటప్పటికి ఏముంది భయ్య, షార్క్ ఫైట్ లేదు అసలు. పూలు ఇచ్చి కుత్త తెగించుకున్నాం భయ్య, పూలు ఇచ్చి కుత్త తెగించుకున్నాం. మేము ఎన్టీఆర్ ఫ్యాన్స్, మా బ్యానర్ అక్కడ ఉంటుంది, బట్ మనం లిటరల్లీ పూలు ఇచ్చి కొట్టించుకున్నాం. ఎట్లా అంటే జాన్వీ కపూర్ రిలేషన్ భయ్య, ఓన్లీ ఎన్టీఆర్, మాకు ఎన్టీఆర్ కావాలి. జాన్వీ కపూర్ యాక్టింగ్ ఎలా అనిపించింది? జాన్వీ కపూర్ కి ఏం లేదు భయ్య అసలు. జాన్వీ కపూర్ అసలు జీరో చెప్పాలంటే, ఆ పాట కోసమే తీసుకునేటట్టు తప్ప అసలు జీరో, నథింగ్. అసలు ఏమో సెకండ్ హాఫ్ లో ఉంటదేమో, సెకండ్ పార్ట్ లో ఉంటదేమో మనకు తెలియదు, కానీ అసలు అయితే ఇక్కడ ఏం లేదు భయ్య జీరో. పార్ట్ అవసరమా అంటే మరి ఏందో, మరి ఒక చిన్న ట్విస్ట్ పెట్టి తీసుకెళ్ళిన మనకు అదేంటి లాస్ట్ లో చూసేటప్పుడు బాహుబలి లాగా అనిపిస్తుంది అంతే తప్ప ఏముండదేమో, మరి ఏముంటదేమో కొంచెం ఓకే భయ్య. ఫస్ట్ హాఫ్ అయితే ఒక మోస్ట్ ఎంజాయ్ చేస్తారు, ఫస్ట్ హాఫ్ అయితే ఒక రేంజ్ లో ఉంటుంది భయ్య. సెకండ్ హాఫ్ ఏదో కొంచెం డిసప్పాయింట్. సైఫ్ అలీ ఖాన్ అయితే ఒక రేంజ్ లో చేసారు భయ్య, సైఫ్ అలీ ఖాన్ ఒక రేంజ్ లో ఉంటది అంతా. సైఫ్ అలీ ఖాన్ మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంటది అంతా, ఒక రేంజ్ లో ఉంటది మొత్తం. సైఫ్ అలీ ఖానే ఒక సెకండ్ హీరో ఏమో అన్నట్టు అనిపిస్తుంది భయ్య అంతా. అంటే మీకు సెకండ్ హాఫ్ లో డిసప్పాయింట్ అయినారు ఎందుకు డిసప్పాయింట్ అంటే? సెకండ్ హాఫ్ అంటే ఫస్ట్ హాఫ్ హై వెళ్ళిపోవడం ఏమో, సెకండ్ హాఫ్ డిసప్పాయింట్ అయిందేమో, కానీ సెకండ్ హాఫ్ అంతా స్లోకి వెళ్ళి లాస్ట్ లో ఏదో ఒక 2 లిస్ట్ లో పెట్టినట్టు ఉంటది. ఆచార్య అనుకోలేం భయ్య, ఆచార్య వేరు ఇది వేరు అంతా. ఇది ఒక కొరటాల శివ ఒక వేరేగా ఉంటది, ఇప్పటి వరకు చూడని విధంగా ఉంటది, ఒక వైలెన్స్ ఉంటది అంతా. వైలెన్స్ స్టోరీతో మొత్తం బాగానే ఉంటది, కానీ సెకండ్ హాఫ్ కొంచెం స్లో అవడం వల్ల అట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హీరో ఏదైనా చేయగలడు భయ్య, కానీ డైరెక్టర్ వచ్చేసరికి యూజ్ చేయలేకపోయినాడు. ఫైట్ అయినా, సీన్స్ అయినా, ఏదైనా డల్. ఫస్ట్ హాఫ్ ఉన్నంత సెకండ్ హాఫ్ ఇంకా హై ఊహించుకోవాలి, కానీ దానికన్నా చాలా దారుణం చేశాడు. అంటే ఏది నచ్చలేదు మీకు? ఏదంటే సెకండ్ హాఫ్ లో వచ్చేసి చాలా డల్ చేసాడు. ఫస్ట్ హాఫ్ ఓకే కొన్ని స్టార్టింగ్ లా కొంచెం ల్యాగ్ చేసినా సరే అలాగా హై పెంచాడు, కానీ సెకండ్ హాఫ్ వచ్చేసి అలా లో చేసాడు తప్పించి హై లేదు. షార్క్ ఫైట్ అంటే ఏదో ఊహించుకున్నాం, జస్ట్ ఒక సీన్ లాగా క్రియేట్ చేశాడు అంతే తప్పించి దాన్ని మొత్తము చేయలేదు, ఫైట్ లాగా ఏదో చేయలేదు. అంటే ఇప్పుడు 6 ఏళ్ల తర్వాత వచ్చాడు కదా, ఇది హిట్ అని చెప్పలేము, అలాంటి ఫ్లాప్ అని చెప్పలేము, జస్ట్ యావరేజ్ అంతే. చూడొచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే అస్సలు కాదు, ఓన్లీ మాస్ ఆడియన్స్, ఓన్లీ ఫ్యాన్స్, కామన్ పీపుల్ అంతే. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఫ్రెండ్స్ తో రావచ్చు, ఫ్యామిలీతో మాత్రం రాలేము, ఎందుకంటే మొత్తం ఇది మాస్. ఇప్పుడు ఈ సినిమా వల్ల RRR తోటి ఎన్టీఆర్ రేంజ్ ఒక లెవెల్ కి వెళ్ళిపోయింది. ఈ సినిమా వల్ల అదే లెవెల్ మెయింటైన్ చేస్తాడా లేకపోతే మెయింటైన్ చేయొచ్చు. పెద్ద స్టార్లకు వచ్చేసి సినిమా లో అవడము, హై అవ్వడం అసలు రొటీన్, అది లైట్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో మ్యాటర్స్. అది మనం ఇంకొక సినిమా చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఫ్లాప్ అయినా సరే, ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మహేష్ బాబు తీసుకోండి, గుంటూరు కారం లాస్, ఇప్పుడు రాజమౌళితో వస్తుంది, అదే హై ఉంటుంది కానీ లో అవ్వదు కదా గుంటూరు కారం చూసి. ఎన్టీఆర్ ఏం డిసప్పాయింట్ చేయలేదు భయ్య, ఎన్టీఆర్ ఒక మోస్ట్ ఇచ్చింది. కొన్ని ఎమోషనల్ సీన్స్ లో అయితే మనకి మళ్ళీ RRR కనిపించిందేమో ఉంటది, RRR కనిపించినట్టు ఉంటది, కానీ ఎన్టీఆర్ మనకి కొరటాల శివ డిసప్పాయింట్ చేసింది భయ్య ఒక సెకండ్ హాఫ్ లో అంతే. అలాగని తీసేయలేం, ఫస్ట్ హాఫ్ అంతా ఒక రేంజ్ లో ఉంటది అంతే. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టేసినాడు భయ్య ట్రైలర్ లో. అసలు ఎక్స్పెక్టేషన్ అయితే షార్క్ ఫైట్ ఏదేదో గంటల సేపు ఉంటది అనుకుంటే చూస్తే నీకు నిమిషం కూడా కనిపించదు అట్లా. జస్ట్ అది ఎక్స్పెక్టేషన్స్ పెంచడానికి షార్క్ ఫైట్ ఒకటి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెరిగాయి కాబట్టి ఇక్కడ యావరేజ్ అయింది. మేము నార్మల్ గా వచ్చి ఉంటే ఓకే ఎంజాయ్ చేస్తున్నాం.